హలో అండి. మార్కెట్‌లో ఎన్ని రకాలైన చికెన్ పికిల్స్, మటన్, ప్రాన్స్ పికిల్స్ వచ్చినా మనకి ఆవకాయ పికిల్ డిమాండ్ మాత్రం ఎప్పుడు పోదు కదా! సో, నేను అందుకని చాలా ఈజీగా సీజన్ ఎండింగ్ కదా! 2 మామిడికాయలతోటి ఇలా ఆవకాయ చేసి పెట్టుకున్నానండి. ఇది చేయడం చాలా సింపుల్. వంట రాని వాళ్ళు, ఇంకా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, స్కిప్ చేయకుండా ఇది ఎలా తయారు చేసుకోవాలో ఫుల్‌గా ఈ ప్రాసెస్‌ని అయితే చూడండి. సో, ప్రాసెస్ చేసుకునే ముందు ఒక బౌల్ తీసుకొని నేను 1 కప్ కారం, ఇంకా 1 కప్ సాల్ట్, 1 కప్ ఆవాలు, మెంతుల్ని నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఆవాలు అనేది ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోగా ఒక 1 కప్ పౌడర్ వచ్చింది. అందులో పసుపు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నా, ఇంకా ఒక టేబుల్ స్పూన్ మెంతులు, 100 గ్రాములు వెల్లుల్లి తీసుకున్నానండి. సో, ఇందులోకి నేను 1 కప్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, అది కూడా పల్లీల నుంచి తీసుకుంటే చాలా మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. సో, ఇప్పుడు ఈ పల్లీల నూనె ఇవన్నీ వేసేసుకొని ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది. సో, చాలా పేషెన్స్గా మొత్తం అన్నీ బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఆవకాయ ముక్కలు నాకు 2 కప్స్ వచ్చినాయండి. సో, వీటిని నేను కొద్దిగా ఇట్లా వేసుకుంటున్నాను. ఒకసారి వేసేసుకుంటే మనకి ముక్కలకి సరిగ్గా పట్టదని కొద్దిగా వేసుకోవాలి. సో, ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా మనం గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం ఆయిల్కి ఈ మసాలా, కారం అన్నిటికి మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు లాస్ట్లో మిగిలిపోయిన ఇంకొంచెం వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని దంచుకొని అన్నా వేసుకోవచ్చు, లేదా ఇలా పొట్టు తీసేసుకొని అన్నా వేసుకోవచ్చు అండి. ఇలా తీసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో, అంతేనండి, మన ఆవకాయ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. 1 డే నేను పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ డే తర్వాత ఇలాగొచ్చింది. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. సో, తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. ఈ పచ్చడిని మనం ఇన్స్టెంట్గా పెట్టాం కాబట్టి మనం అప్పటికప్పుడు తినేయచ్చండి ఒక 2 అవర్స్ తర్వాత. బట్ 3 డేస్ తర్వాత తింటే మనకి పచ్చడి అనేది ఇంకా చాలా బాగుంటుంది.